మెగా కృష్ణారెడ్డి ఎందుకు విచారించరు విచారించమని మీ నాన్న చెప్తాడు రేపు 5 తారీఖు ఇవాళనే ఉన్నట్టుంది కదా దీన్ని 11 తారీఖు మార్చిండ్రు కేసీఆర్ 11 తారీఖు కేసీఆర్ విచారణ కమిటీ ముందుకు పోతే మెగా కృష్ణారెడ్డి పేరు చెప్పాలి మెగా కృష్ణారెడ్డి పేరు చెప్పాలి ఎందుకు అది తెలుస్తుంది చెప్తారా చెప్పడా అనేటువంటి కూడా తెలుసు కేసీఆర్ ఏం తప్పు చేశారని నోటీసులు ఇచ్చిర్రు ఏం తప్పు చేయలేదని నోటీసులు ఇవ్వద్దు అన్ని తప్పులే కదా తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి దళితుని చేస్తా అని స్టార్ట్ చేసిన కాంచెల్లి మొన్న ఎన్నికల వరకు అన్ని తప్పులే కేసీఆర్ ఏం రైట్ చేసిండు చెప్పుర్రి ముఖ్యమంత్రినే తెలంగాణ తొలి ముఖ్యమంత్రిని దళితులను చేస్తాడు అదొక తప్పు దళితులకు 3 ఎకరాలు ఇస్తాడు ఇయ్యలేదు అదొక తప్పు దళిత బంధు అందరికి ఇస్తాడు ఇయ్యలేదు అదొక తప్పు నిరుద్యోగం లేకుండా చేస్తాడు చేయలేదు అదొక తప్పు డిప్యూటీ సీఎం కడియం సీఎం తీసేసిండు తాటికొండ రాజయ్య తీసేసిండు దళిత ఉప ముఖ్యమంత్రి ఇస్తా అని ఉప ముఖ్యమంత్రులను ఎట్లాంటి కారణాలు లేకుండా తీసేసిండు అది కూడా తప్పే తెలంగాణను మంచి బంగారు తెలంగాణగా చేస్తాడు అప్పుల తెలంగాణ చేసి పోయిండు ఉద్యోగాలు లేవు స్కాలర్షిప్లు లేవు విద్యార్థులకు నష్టం చేసిండు రైతులకు నష్టం చేసిండు కార్మికులకు నష్టం చేసిండు ఇట్లా ఆయన నష్టం చేయని రంగమే లేదు ఆయన నష్టం చేయని విధానమే లేదు అన్ని తప్పులు చేసిండు కాబట్టి నోటీసులు ఇచ్చిర్రు కాళేశ్వరం కమిషన్ కాదు కాంగ్రెస్ కమిషన్ అది బీఆర్ఎస్ కమిషన్ అది కాళేశ్వరం బీఆర్ఎస్ కమిషన్ ఎందుకు అనవసరంగా వేస్ట్గా ధర్నా చేస్తుంది కవిత వేస్ట్గా రోడెక్కి ఇజ్జత్ తీస్తుంది కాళేశ్వరం అడిగితే కాంగ్రెస్ వాళ్ళు ప్రభుత్వం చేసిందా లేకపోతే బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిందా చెప్తారు ఎవరు ఇంట్లో పడుకున్న ముసలమ్మనో ముసలాయనను అడిగినా కూడా కాళేశ్వరం గురించి చెప్తాత ఎవరు కట్టిరంటే కేసీఆర్ కట్టిన అంటారు మరి కాళేశ్వరం కమిషన్ కాదు కాంగ్రెస్ కమిషన్ అనేది ఉంటుంది అంటే కాంగ్రెస్ పార్టీ చేసిన కమిషనా ఎవరు ప్రభుత్వంలోకి వస్తారు కమిషన్ వేస్తారు దాని మీద విచారణ చేపడతారు తప్పు చేసిరని ఎవరు నేను చెప్పిన ఇప్పుడే ముసలాయన అడిగినా ముసలమ్మని అడిగినా కేసీఆర్ విషయంలో తప్పు చేసిండేనా అంటారు కాళేశ్వరం విషయంలో తప్పు చేయలేదని మీరు కమిషన్ ముందు నిరూపించుకోండి హాజరవుతారు కదా 11 తారీఖు కేసీఆర్ అప్పుడు నిరూపించుకోండి ఇందిరా పార్క్ ధర్నాలో తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఈ ధర్నా ఎందుకు చేసిందంటే ఈ ధర్నా గులాబీ శ్రేణులు కూడా రాలేదు పార్టీ నుంచి ఆదేశాలా లేక భవిష్యత్తుపై భయమా ఈ ధర్నా దేనికి జరిగిందంటే కేసీఆర్కు నోటీసులు ఇచ్చినందుకు కాదు కేసీఆర్కు సపోర్ట్గా కవిత ధర్నా చేస్తే వాళ్ళ నాన్న నుండి పిలుపు వస్తుందని ధర్నా చేస్తుంది తప్ప అసలు ఈ విషయం మీద ధర్నా చేయాల్సిన అవసరం లేదు ఎప్పుడు నోటీస్ ఇచ్చిర్రు ఎప్పుడు విచారణకు హాజరు కావాలి విచారణలో ఏం చెప్తాడు కేసీఆర్ తప్పు చేసిండని తేలుతుందా కేసీఆర్ తప్పు చేయలేదని తేలుతుందా ఆ విషయాలన్నీ బయటికి రాకముందుకు ధర్నా ఎందుకు చేస్తుంది పిచ్చిగిట్ల లేచిందా ఏంది ఒక ఉద్యోగులు తెలంగాణ రాష్ట్రంలో ఉద్యోగులు చాలా ఇబ్బంది పడుతున్నారు వాళ్ళ తరపున ధర్నా చేయలేదు ఆర్టీసీ కార్మికులు వాళ్ళ సమ్మె అనవసరంగా విరమించిన వాళ్ళ కోసం ధర్నా చేయలేదు విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారు కార్మికులు కర్షకులు మేధావులు అనేక రంగాల వాళ్ళు తెలంగాణ రాష్ట్రంలో ఇబ్బంది పడుతుంటే వాళ్ళ సమస్య మీద ధర్నా చేయాల్సినటువంటి కవిత వాళ్ళ నాయన కోసం ధర్నా చేస్తుంది ఏమో కేసీఆర్ని అరెస్ట్ చేసిరా కేసీఆర్ మీద ఏమైనా కేసు అయిందా కాళేశ్వరం సంబంధించి కేసీఆర్ మీద ఏమైనా మొత్తం ఇబ్బంది జరిగే అవకాశాలు కనబడుతున్నాయా ఇప్పటికిప్పుడు ఇవాళ రేపు ఏం లేవు కదా మరి ధర్నా ఎందుకు చేసిందో కవిత చెప్పాలి కదా జనాలకు తెలంగాణ జనాలకు అంటే కవిత కల్వకుంట్ల ఫ్యామిలీలో కేసీఆర్ ఆరోగ్యం బాగలేదు కేసీఆర్కు ఇబ్బంది జరిగితే ఒకవేళ వైఎస్ రాజశేఖర రెడ్డి లెక్క షర్మిల ఎట్లయితే ఆగమైందో జగన్ విషయంలో ఇప్పుడు కేసీఆర్కి ఏమన్నా ఆరోగ్యానికి ఇబ్బంది అయ్యి ఏమైనా జరిగితే కేటీఆర్ కూడా జగన్ లాగా షర్మిలను ఎట్లా చేసిండో ఈ కవితను కూడా అట్లే చేస్తాడు రాజకీయాలకు దూరం చేస్తాడు ఈ బీఆర్ఎస్ పార్టీని పంపించేస్తాడని చెప్పేసి కవిత ఒక బాంబ్ వేసింది దానికి ఎవరు స్పందిస్తలేరు కేసీఆర్ స్పందించలే కేటీఆర్ స్పందించలే ఎవరు స్పందించలే అసలు ఆమెను ఎవరు పట్టించుకుంటలేరు ఇక అది జీర్ణించుకోలేని కవిత వేరే పార్టీలోకి పోతా అంటే వేరే పార్టీ పెడితే ఇక పొడుగు అయ్యేటట్టు లేదు మరి కాంగ్రెస్ వైపు పోదామంటే ఇజ్జత్ పోతుంది బీజేపీ వైపా పోదు మరి ఏం చేస్తుంది అంటే వాళ్ళ నాయన పిలుస్తాడని వాళ్ళ నాయనకు సపోర్ట్గా ఆడో ధర్నా ఆడో ముచ్చట ఈడో ముచ్చట ఈ కాళేశ్వరం పేరిట కాలయాపన చేసే పరిస్థితి ఉంది అంటే కవిత ఇక కూరలో కరివేపాకులాగా ఆటలో అరటి పండులాగా తయారైంది ఆమె భవిష్యత్తు ఆమె చేతిలోనే ఉంది
కానీ భవిష్యత్తును ఖరాబు చేసుకుంటుంది. ఆ లెటరు వాళ్ళ నాన్నకు రాసిన లెటర్ బయటికి రిలీజ్ చేయకపోయినా అయిపోయేది. కవితనే రిలీజ్ చేసింది బయటికి. కవిత రాసిన లెటర్ అలా నాన్నకు చేరకుండా బయటికి ఎట్లా వచ్చింది అంటే కవితనే చేసింది కదా ఇండైరెక్ట్గా. కాబట్టి కవిత తన రాజకీయ భవిష్యత్తును కాపాడుకోవడం కోసం, తన తండ్రి కేసీఆర్ నుండి పిలుపు రావడం కోసం ఆయనకు సపోర్ట్గా ఉన్నట్టు నాటకాలు ఆడుతుంది. దాంట్లోనే భాగంగా ఈ ధర్నా డ్రామా. ఇది అందరికీ తెలుసు, జనాలకు అందరికీ తెలుసు.